ఏంటి బా ఏంటి సంగతులు? వాకింగ్ వస్తున్నావా? డైలీ వస్తున్నావు వాకింగ్? వస్తున్నాను బాబా. నాకు కుదరట్లేదు మధ్యన అన్నట్టు అది కూర్చున్నా. ఎవరు రావట్లేదు అసలు. వయసు మరి అవునవును, ఆ విషయం వాస్తవమే. రత్నంగా తిరుగుతలేడా అన్నయ్య? మరి వచ్చేదో కాదు తెలియదాడు. ఫ్రెండ్స్ గ్రూప్స్ బంధువులు ఎక్కువ కాదు. మెసేజ్ పెడితే చాలా మంది లైక్స్ బాగా ఇటు ముందు రాకుండా నాకు వచ్చింది మెసేజ్. చూస్తున్నాడు క్లారిటీగా. నాకు అదే వచ్చింది మెసేజ్, 10,000 రూపాయలు పంపించమని. ఇలాగే నాకు కూడా యూపీఐ పని చేయట్లేదు 10,000 అని. ఏంటి నాకు కూడా ఇలాగే వచ్చింది. 10,000 రూపాయలు వచ్చింది. నాకు 10,000 తేడాగా ఉందిరా. ఒకసారి ఫోన్ చెయ్యి అన్నయ్య. ఫోన్ అని నువ్వు కూడా చేయరా? నేను ట్రై చేస్తాను. అసలు వెళ్ళట్లేదు వెంకటరత్నం ఫోన్. అంటే ఇది ఒకసారి రింగ్ అవుతే ఒకసారి అయిపోతుంది. మొన్న ఇలాగే మా వాళ్ళు ఒకళ్ళు హ్యాక్ అయింది పండగ అయితే దాన్ని ఫేస్బుక్ లో పెట్టారా. వాళ్ళ ఫేస్బుక్ ని హ్యాక్ చేశారట. హ్యాక్ చేసిన వాళ్ళ ఫోన్ పనిచేయలేదంట. ఇలాగ వాళ్ళ బంధువులకి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అందరూ కూడా ఇలాగ డబ్బు కావాలా నాకు అర్జెంట్ యూపీఐలో వచ్చింది. నాకు అర్థం కాలేదురా మరి ఏంటో. మరి ఇది కూడా తేడా ఉందిరా. ఎందుకంటే వాడి ఫోన్ ఒకవేళ హ్యాక్ అయిందాము వద్దు. ఒకసారి నేను ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఈ మధ్య రీసెంట్ గా మా కస్టమర్ జరిగింది. సమ్ అమౌంట్ పంపించని మెసేజ్ వచ్చింది. సరే నాకు ఎందుకో డౌట్ వచ్చి నీ కూడా ఎవరిదో ముందు గుర్తుపట్ల నెంబర్ తర్వాత గుర్తొచ్చి ఆ ఫోన్ చేసా కలవట్ల. కలబడి ఏం చేశాడంటే నేను మేనేజర్ ఫోన్ చేశా. ఫోన్ చేస్తే ఏంటి మీ మాయ డబ్బులు పంపించమని పెట్టాడు అని చెప్పి నేను అడిగేద్దాను. నేను లేదు బాస్, అది మా మావి ఫోన్ హ్యాక్ అయింది, అయితే దాన్ని ఇప్పుడు సైబర్ నేరం సంబంధించిన డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాము అని చెప్పి అన్నాడు. సర్లే అయితే అని చెప్పిన. బావా నిజమే. ఇంత ముందు మన ఏఓఎస్ఆర్పి గ్రూప్ లో కూడా మన లాయర్ శ్రీనివాస్ అని కదా, ఆయన మెసేజ్ పెట్టాడు. ఆర్టీఏ చలానా అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళు చలానా సంబంధించిన ఒక లింక్ ఒకటి పెట్టారు. అది ఫేక్ లింక్ అంటది. మన కృష్ణమోహన్ ఏం చేశాడంటే అరే ఇది ఫేక్ లింక్ డిలీట్ చేసాడు వెంటనే అని చెప్పేసి చిన్నికి చెప్తే చిన్ని వెంటనే డిలీట్ చేయకపోతే కృష్ణమోహన్ డిలీట్ చేశాడు. ఎప్పుడైతే అటువంటి మెసేజ్ గాని వచ్చినప్పుడు ఆ ఫేక్ లింకులు గాని వచ్చినప్పుడు మన గ్రూపుల్లో మనం పంపించినోడు ఎవరైనా సరే సాక్షాత్తు భగవంతుడైనా సరే అని అన్నాను అనుకోవద్దు. ఎంత ముఖ్యమైన వ్యక్తి నుంచి ఉన్న అటువంటి మెసేజ్ వచ్చినాయి అంటే ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోవడం కూడా మంచిది. అది నొక్కామనుకో, ఆ మెసేజ్ కానీ లింక్ కానీ నొక్కామనుకో వెంటనే మన ఫోన్ హ్యాక్ అయిపోతుంది. హ్యాక్ అయిపోయిన వెంటనే హ్యాకర్ ఏం చేస్తాడంటే మన ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ అందరికి ఇప్పుడు మన వెంకటరత్నం ఫోన్ నుంచి ఎలా మనకు మెసేజ్ వచ్చినాయో అలాగే పంపిస్తారు. ఏమని తాను ఏదో షాపింగ్కి వెళ్ళినట్టు, యూపీఐ మోడ్ పనిచేయనట్టు, లిక్విడ్ క్యాష్ కూడా ఏమి లేనట్టు, చాలా ఇబ్బందిగా ఉన్నట్టు, వెంటనే అర్జెన్సీ ఉందో 10,000 పంపించు అని చెప్పేసి మన ఫ్రెండ్స్ అందరికి, బంధువులకి, స్నేహితులకి, మన కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళందరికీ పంపిస్తారు. సుమారు 600 మంది పంపించారు అనుకో, కనీసం ఒక 60 మంది కనెక్ట్ అయినట్టు వేస్తే ఆ డబ్బులు సైబర్ నాయకులు కొట్టేస్తారు. దానివల్ల ఏంటంటే మన పరపతికి ఇబ్బంది అవుతుంది. అందువల్ల మనం ఇప్పుడు డబ్బులేం పంపించొద్దు. మన ఫ్రెండ్స్ గ్రూపులు ఉంటాయి కదా, వెంటనే మీరు ఆ గ్రూపుల్లో మధ్య వెంకటరత్నం ఏ గ్రూపులో ఉన్న గ్రూపులన్నింటిలో మధ్య వెంకటరత్నం ఫోన్ హ్యాక్ అయింది, ఆ ఫోన్ నుంచి ఏ మెసేజ్ వచ్చినా మీరు రెస్పాండ్ అవ్వద్దు అని మనందరం మన ఫ్రెండ్స్ అందరికి తెలియపరిచి పంపించాలి. అట్ ది సేమ్ టైం మనం సైబర్ సెల్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. 1930 కూడా మన చిన్నికి చెప్పి 1930 కూడా కంప్లైంట్ ఇప్పిద్దాం. అసలు రత్నం గడు ఎక్కడ ఉన్నాడు? అసలు రత్నం గడు ముందు ఈ నంబర్ మనం ఈ మన గ్రూప్ లో పెట్టేద్దాం. పెట్టేస్తాను, నువ్వు పెట్టి మన వెంకటరత్నం ఏ గ్రూప్ లో ఉన్నాడు ఫ్రెండ్స్ అందరికి, మన ఫ్రెండ్స్ అందరికి వెంకటరత్నం ఫోన్ హ్యాక్ అయింది, ఏ మెసేజ్ వచ్చినా రెస్పాండ్ అవ్వద్దు, డబ్బులు పంపించొద్దని క్లియర్ గా పెట్టు. మంచి సలహా చెప్పారు నువ్వు. పెట్టండి, ఎందుకంటే మళ్ళీ మన డబ్బులు పోతాయి.
పెట్టావా? నేను కూడా పెట్టేస్తున్నా. నేను కూడా పెట్టేశాను రా. మాట్లాడు. ఇదిగోరా ఇదిగో. ఏది ఇది? ఓకే. ఇదిగో వస్తున్నాడు. ఏదే? ఇదిగో వెంకటరత్నం ఇక్కడ ఉన్నాడు, రా. ఏది? రే వెంకటరత్నం దా దా. దా, దా. వస్తున్నా. వచ్చి వాకింగ్ గంట అయింది, గంట నుంచి వస్తున్నా. ఫోన్ లేదు, కలవట్లేదు, ఆగిపోయింది. ఫోన్ ఎందుకు ఆగింది అర్థం అరే మేము ఇక్కడ ఉంటారు కదా అని ఇక్కడికి వచ్చేసాను నేను. మామూలుగా నుంచి కొడుతున్నాం మేము. కాదు, నువ్వేదో షాపింగ్ కి వెళ్ళావంట, డబ్బులు అవసరం అన్నావంట, మెసేజ్ వచ్చింది. యూపీఐ పని చేయట్లేదు, నీ దగ్గర డబ్బులు లేవు, 10,000 పంపించు, మెసేజ్ పంపించావంట మా అందరికి. ఇదిగో చూడు ఏముంది. ఏమి లేదురా, ఇదిగో చూడు ఏమి లేదు. హ్యాక్ అయింది. అరే మీ బంధువులందరికీ, మీ అందరికి, మీ ఫ్రెండ్స్ అందరికి మేము మెసేజ్ పెట్టాం, నీ ఫోన్ హ్యాక్ అయిందని నువ్వే ఫీల్ అవ్వమాక. ఎందుకంటే నీకు పరపతి ఉంది. మీరేం పంపించలేదురా? డబ్బులు పంపించరా మీ వాళ్ళకి? చెప్తే నువ్వు ఇంకెవరికైనా గ్రూపులు ఇంకెవరికైనా గ్రూపులు ఉన్నాయి కదా, నీకు చాలా గ్రూపులు ఉన్నాయి కదా, ఈ బిజినెస్ వాళ్ళందరికీ మీ వాళ్ళకి ఫోన్ చేసి నమ్మకి ఫోన్ చేసి అందరికి చెప్పి బ్లాక్ చేపించు. స్టేటస్ పెట్టే, లేదంటే స్టేటస్ పెట్టించు, మీ ఫ్రెండ్స్ తో పెట్టించు. మధ్య వెంకటరత్నం ఫోన్ హ్యాక్ అయింది, అతని మెసేజ్ ఎటువంటి రెస్పాండ్ అయ్యి డబ్బులు పంపించొద్దు అని చెప్పేసి ఒక మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేయించు. ప్లస్ నువ్వు ఇమీడియట్ గా సైబర్ సెల్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. మన చిన్నికి ఫోన్ చేసి చెప్పు. చిన్నికి నేను చెప్తాలే, చిన్నికి చెప్పి 1930 కూడా కంప్లైంట్ రేట్ చేపిస్తాము. నువ్వు చిన్నితో మాట్లాడి ఒకసారి సైబర్ సెల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్. దర్శనానికి 12 గంటలు పెట్టింది. అరే నువ్వు గుండు కొట్టించి కొట్టించుకొని చేసి మాకు అదే అర్థమైంది, అర్థమైంది. ఈ మాట కరెక్ట్ గా సెట్ అయింది. మీరు ఎవరు పంపించలేదు కదా అంతవరకు పంపించి మీరు కూడా చెప్పండి అందరికి. వెంకటరత్నం, నువ్వు స్వామివారి దగ్గరికి వెళ్ళి తిరుపతి వెళ్ళి తలనీలాలు ఇచ్చుకున్నావు. స్వామివారి మెసేజ్ ఉంటది ఏంటంటే ధర్మో రక్షితి రక్షిత అంటే బాస్, అది ఒక హిందువులు కానీ మాత్రం అనుకోమాకండి. ధర్మం అనేది అందరికీ, అన్ని కులాలకి, అన్ని మతాలకి ధర్మం అనేది ఉంటది. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని. ఇప్పుడు మనం ఈ యొక్క అవేర్నెస్ మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ అందరికి, ప్రజలందరికీ తెలిస్తే ఈ సైబర్ నేరాల బారిన పడకుండా ఉంటారు. అందరినీ మనం కాపాడిన వాళ్ళు అవుతాం. మనం మోసపోకుండా, మన చుట్టుపక్కల సొసైటీలో ఎవరు మోసపోకుండా అవేర్నెస్ కలిగిద్దామని మంచి ప్రయత్నంగా ఈ వీడియో చేసాం. ఈ వీడియో కానీ మీకు మనస్ఫూర్తిగా నచ్చితే నిండు మనసుతో మిగతా మీ గ్రూపులన్నింటిలోకి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు కావాలంటే మా ఛానల్ని బెల్ ఐకాన్ నొక్కండి. చేస్తారు కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.